ఒకవైపు బాబు బర్త్డే వస్తుంది. కానీ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ ఫార్మసిస్ట్ ఎగ్జామ్. ఆర్ఆర్‌బీ ఫార్మసిస్ట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది కదా! సో, దానికోసం ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. ఈ 15-20 డేస్ చాలా బిజీగా ఉంటాను బాబు బర్త్డే వల్ల. కానీ అట్లీస్ట్ 1 అవర్ ఖచ్చితంగా నేను ఒక టాపిక్ చదవలేకపోయినా ఎంసీక్యూస్ అయినా యూట్యూబ్‌లోంచి చదువుదాం అనుకుంటున్నాను. అట్లీస్ట్ నోట్ మేకింగ్ అయినా చేయాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే 15-20 డేస్ తర్వాత నేను మళ్ళీ బుక్ ముట్టాలంటే నాకు కొంచెం డిస్టర్బెన్స్ లాగా తొందరగా డిస్ట్రాక్ట్ అయిపోతాను. నార్మల్గానే నేను తొందరగా డిస్ట్రాక్ట్ అయిపోతాను. కాబట్టి ఒక ఫ్లోలో ఉండాలంటే అట్లీస్ట్ 45 మినిట్స్ అయినా నేను జస్ట్ రాయడం అయినా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఇట్స్ బీన్ ఎ లాంగ్ గ్యాప్. నేను బుక్ ముట్టక చాలా రోజులు అవుతుంది. కాబట్టి ఇలా చేయడం వల్ల ఒక ఫ్లోలో ఉంటాము అని అనిపించింది నాకు. ఫార్మసిస్ట్ జాబ్ అంటేనే మెయిన్లీ ఇట్ ఈస్ అబౌట్ కాంపౌండింగ్ అండ్ డిస్పెన్సింగ్. సో, ఫార్మస్యూటిక్ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ దట్ షుడ్ బి రెడ్ బై ఎవ్రీ ఫార్మసిస్ట్ బిఫోర్ గోయింగ్ టు ద ఎనీ సార్ట్ ఆఫ్ ఫార్మసిస్ట్ ఎగ్జామ్. అందులో భాగంగా నేను నా టాపిక్స్ అన్నిటిని చిన్నగా డివైడ్ చేసుకున్నాను. ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ ఈజీ టాపిక్ కాబట్టి ఇందులో ఓన్లీ కొన్ని ఇంపార్టెంట్ చదువుకొని మనం ముందుకెళ్ళిపోవచ్చు. అలా మనం తొందరగా ఒక సబ్జెక్ట్ని కంప్లీట్ చేయగలుగుతాము. అలా టైం లేనప్పుడు వాట్ ఈస్ ఇంపార్టెంట్ అలాంటివి మనం నోట్ మేకింగ్ అనేది చేసుకుంటే మనకు చాలా వరకు గుర్తుంటుంది. మనకి ఎప్పుడైనా ఇంట్రెస్ట్ లేనప్పుడు కానివ్వండి, తొందరగా మనం డిస్ట్రాక్ట్ అవుతున్నప్పుడు కానీ నోట్ మేకింగ్ అనేది చాలా యూస్ఫుల్ అనమాట. నోట్ మేకింగ్ ఏం చేస్తుంది అంటే మనకి కాన్సన్ట్రేషన్ ఇస్తుంది. అండ్ ఆ టాపిక్లో మనం ఎంగేజ్ అయి ఉంటాము. అసలు డిస్ట్రాక్ట్ అవ్వకుండా మ్యాక్సిమం మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో, ఇక్కడ ఈ టాపిక్ అందరికి తెలిసినటువంటి టాపికే ప్రిస్క్రిప్షన్ ఎట్లా రాయాలి అనేది. ప్రిస్క్రిప్షన్లో కొన్ని ఇంపార్టెంట్ టర్మినాలజీస్ ఉన్నాయి కదా, అవి మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ ప్రిస్క్రిప్షన్ అనే టాపిక్లో సిగ్నేచర్ అంటే ఏంటిది, సూపర్స్క్రిప్షన్ అంటే ఏంటిది, సబ్స్క్రిప్షన్ అంటే ఏంటిది. సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి అంటే ఫార్మసిస్ట్కి డాక్టర్ ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇన్స్క్రిప్షన్ అనేది బాడీ ఆఫ్ ద ప్రిస్క్రిప్షన్ విచ్ కంటైన్స్ నేమ్, అమౌంట్ అండ్ స్ట్రెంత్ ఆఫ్ ద డ్రగ్ దట్ టు బి డిస్పెన్స్డ్. మనం డిస్పెన్స్ చేయడానికి లేకపోతే పేషెంట్కి ఇవ్వడానికి అక్కడ మనకు డ్రగ్ గురించి ఉంటుంది అనమాట ఇన్స్క్రిప్షన్లో. సిగ్నేచర్ అంటే ఏంటంటే ఫార్మసిస్ట్ పేషెంట్కి ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అనేది సిగ్నేచరాలో ఉంటుంది. రెన్యువల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి ఏంటంటే ఒక రివ్యూ ఆఫ్టర్ 1 వీక్, రివ్యూ ఆఫ్టర్ 1 మంత్ అని ఉంటుంది కదా, దట్ ఈస్ కాల్డ్ రెన్యువల్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సూపర్స్క్రిప్షన్లో ఏమేమి ఉంటుందంటే డేట్, నేమ్, ఏజ్, వెయిట్ అండ్ అడ్రస్ ఆఫ్ ద పేషెంట్. అందులో ఆర్ఎక్స్ అని ఉంటుంది అనమాట. ఆర్ఎక్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ లాటిన్ వర్డ్ విచ్ మీన్స్ టేక్ thou. In olden days, it is believed that it is originated from a sign of Jupiter, which means god of healing. ప్రిస్క్రిప్షన్ అనేది చాలా చిన్న టాపిక్. నెక్స్ట్ వచ్చేసి చిన్నది హ్యాండ్లింగ్ ఇక్కడ ఉంది. రిసీవ్ ఎలా చేసుకోవాలి, చెకింగ్ ఎలా చేయాలి, వేయింగ్ ఎలా చేయాలి, ప్యాకేజింగ్ ఎలా చేయాలి అనేది ఇక్కడ చిన్న టాపిక్ అనమాట. నెక్స్ట్ అయినా ఫార్మసిస్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్.